చెప్తాను కుదిరినప్పుడల్లా. కాశ్మీర్ ఫేల్స్ జరగలేదు అనుకున్నా, మనం చూడలేదు. కేరళ స్టోరీ మనం చూడలేదు, వీడియోలు రాలేదు. అక్బర్ బాబర్ లేడు, మనం చూడలేదు. మన దేవాలయాలు పొలగొట్టలేదు. సరేనా? పాకిస్తాన్ విడిపోయినప్పుడు హిందువులు చచ్చిపోలేదు కూడా మనం చూడలేదు. పోయి వదిలేద్దాం. నిన్నగాక మొన్న బంగ్లాదేశ్లో వాళ్ళ రిజర్వేషన్ కోసం భగవద్బంధు హిందువులను చంపేశారు, నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అందరి దగ్గర వీడియోలు వచ్చి ఉంటాయి, ఫేస్బుక్లో ఉంటారు కదా, నేను చెప్పనక్కర్లేదు మీకు. ఎంత దారుణంగా చేశారో మీరందరూ చూసే ఉంటారు. ఎక్కడ ఏమి జరిగినా హిందువుల పైన జరుగుతుంది. ఇంకా మనం ఆలోచించట్లేదు. మనం కులాల్లో విడిపోయాం. ఎక్కడ చంపినా హిందువుల్ని చంపుతున్నారు. బంగ్లాదేశ్లో మొదట్లో విడిపోయినప్పుడు 40% హిందువులు ఉండేవారు. ఇప్పుడు 4% విడిపోయారు. 40% ఎక్కడ, 4% ఎక్కడ? ఏమైపోయారు అందరూ? అర్థం చేసుకుంటారా? ఎక్కడైనా కులాలు పక్కన పెట్టండి దయచేసి. హిందూగా జీవించండి, హిందూగా గర్వించండి, హిందూగానే మరణించండి. ఏకైక దేశం భారతదేశం మాత్రమే హిందువులకు ఉన్నది ఇప్పటివరకు. ఇది 10 ముక్కలు అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పంపించేశారు, ఇరాన్ నుంచి పంపించేశారు, ఇరాక్ నుంచి పంపించేశారు, టిబెట్ నుంచి పంపించేశారు, పాకిస్తాన్ నుంచి పంపించారు, పక్కన ఉన్న శ్రీలంకలో అగాధమైపోయినది, బంగ్లాదేశ్ నుంచి పంపించేశారు. ఇక ఎక్కడికి పోతాం మనం? అర్థం చేసుకుంటారా? ఇకనైనా అందరం ఏకమై ఉందాం. గుర్తుపెట్టుకోండి, లేకపోతే కాల గర్భంలో కలిసిపోతాం. అందరు సమానం అంటే దౌడ వలగొట్టండి. ఎవరైనా వచ్చి అందరూ సమానం అంటే రాజకీయ నాయకులు అంటే ఆ ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా సరే దౌడ వలగొట్టండి. కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంది. ఒక్క సెలబ్రిటీ కూడా దాన్ని ఖండించలేదు. ఒక హీరో, ఒక ఎమ్మెల్యే, ఎంపీలు కూడా ఎవరు ఖండించలేదు. వాళ్ళకి పాత బస్తీలో దరుసలంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఉంటాడు ఒక ప్రాబ్లం తీర్చడానికి. మన దగ్గర ఎవరున్నారు? మన హిందువులకి మనమే ఏకం కావాలా, మనమే ఏకం కావాలా, లేకపోతే కాల గర్భంలో వెలిసిపోతాం బిడ్డ. ఇది చరిత్ర చెప్పిన సత్యం, కళ్ళకు ఎదురుగా చెప్తున్న సాక్ష్యం. అయినా మీరు మారట్లేదు. ఇప్పుడు బాలకృష్ణకు ఏమైందంటే మొత్తం హాస్టల్ పిల్లలు బయటకు వస్తారు.